నిన్న, ఈరోజు జరిగిన నామినేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షోట్ ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బీబీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో నిన్న, ఈరోజు నామినేషన్ ప్రాసెస్ జరిగిందనమాట. సో ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ లోపలికొచ్చి నామినేషన్స్ వేశారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరిని నామినేట్ చేసినా ఫైనల్గా తనుజ పేరు రావాలి. తిరిగి ఏ నామినేషన్ అయినా కూడా తనూజ దగ్గరకు వచ్చి ఆగుతుంది. అది గుడ్డా బ్యాడా అనేది పక్కన పెడితే తనూజ పేరే అంటే మొత్తం తనూజ చుట్టే తిరిగినాయి నామినేషన్స్ అన్నీ కూడా. సో నేను చెప్పినా కానీ, వేరే రివ్యూర్స్ చెప్పినా కానీ, మొత్తం ఎక్కడ చూసుకున్నా కానీ, సో ఈ సీజన్ మొత్తం తనూజ చుట్టే తిరుగుతుంది. తనూజానే టైటిల్ విన్నర్ అనేటట్టుగా ఉంది. సో అది అలా పక్కన పెడితే వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు నువ్వు అది చేసావు, నీ బాండింగ్ లేదు, ఇది లేదు అంటున్నారు. సో ఆ పాయింట్ మాట్లాడే ప్రతి ఒక్కళ్ళు కూడా బాండింగ్తో ఉన్నాయి, సపోర్ట్ తీసుకున్న వాళ్ళే. మరి వీళ్ళే కొత్తగా తీసుకొచ్చి పాయింట్స్ చెప్తున్నట్టు ఫీల్ అవుతున్నారు మనోళ్ళు. అవన్నీ ఆల్రెడీ ఎపిసోడ్లో అయిపోయి జనాలందరూ చూసేసిన తర్వాత వీళ్ళు బయటికి వెళ్ళిపోయి మొత్తం అన్నీ చూసుకుని వచ్చి మాట్లాడుతున్న పాయింట్స్. సో వాటి వల్ల తనూజాని బయటకు పంపించేద్దామని టార్గెట్ పెట్టుకున్నారు కానీ, సో అవి పెద్ద ఇంపాక్ట్ అవ్వవు అనమాట. ఎందుకంటే సో ఎక్కడ ఏ ఓటింగ్ చూసుకున్నా, వేరే వాళ్ళ ఓటింగ్స్ చూసుకున్నా, వేరే రివ్యూర్ ఓటింగ్స్ చూసుకున్నా, ఎక్కడ పోల్ పెట్టినా తనూజాకే ఫస్ట్ వచ్చింది. సో తనూజాని టార్గెట్ చేసి పంపించేద్దాం అన్న కాన్సెప్ట్ పక్కన పెట్టేసి ఎవరి ఆట వాళ్ళు జెన్యున్గా ఆడితే బాగుండని నాకు అనిపిస్తుంది. ఇంకొకటి, భరణి గారు లోపలికి వచ్చిన తర్వాత తనూజ ఏడ్చింది. సో చక్కగా నాన్న సో నా వల్లే మీరు బయటికి వెళ్ళిపోయారు అంటే నాకు బాధ వేసింది అని చెప్పింది. అక్కడ వరకు బాగుంది. సో మీ ఆట మీరు ఆడదాం, నా ఆట నేను ఆడదాం. సో చక్కగా మాట్లాడుకున్నారు. ఏడ్చింది, అక్కడ వరకు కొంచెం జెన్యున్ అనిపించింది. కానీ మధ్యలో దివ్య ఎప్పుడు ఏడ్చినా కానీ నాకు ఎందుకో ఫేక్ ఆర్టిఫిషియల్ క్రయింగ్ ఏమో అన్నట్టు అనిపిస్తుంది. నా ఒక్కడికి అలా అనిపిస్తుందా, మీకు కూడా అలా అనిపిస్తుంది అంటారా? మీకు అలాగే అనిపిస్తే ఒకసారి కింద కామెంట్ పెట్టండి, చూద్దాం ఎంతమందికి నాకు అనిపించినట్టే అనిపిస్తుందో అనేది చూద్దాం.